హాట్ స్టోరీ లేదా హాట్ న్యూస్ ఏంటి అని అంటే బెంగాల్ ఎలక్షన్స్ అండ్ అటు తమిళనాడులో బెంగాల్లో రికార్డ్ పోలింగ్ నమోదైంది. బెంగాల్లో అయితే 92.7 ఆల్మోస్ట్ 93% దాకా పోలింగ్ నమోదైంది అంటే చిన్న విషయం కాదు. మీరు యాక్చువల్లీ నేను ఎవ్వరు ఈ మాట చెప్పలేదు కానీ యు ఆర్ ద వన్. మీరు ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడే మీరు చెప్పారు ఖచ్చితంగా 90% అండ్ అబోవ్ పోలింగ్ నమోదు అవ్వబోతుందని మీరు అప్పుడు చెప్పారు. చాలా ఓట్లు పోతాయి, క్లీనప్ అయినప్పుడు పర్సంటేజ్ కామన్ గా పెరుగుతుంది అనేది మీరు ఫస్ట్ అనలైజ్ చేశారు. నాకు తెలిసి ఇది నేషనల్ రౌండప్ లో ఒక 6 నెలలు ముందు మీరు మాట్లాడినట్టుగా నాకు గుర్తుంది. ఎస్, కరెక్ట్. ఒకటి ఎస్ఐఆర్ ఉండడం వల్ల, ఓటర్ లిస్ట్ క్లీనప్ చేయడం వల్ల పర్సంటేజ్ పెరగడం. రెండోది అందరు సెఫాలజిస్టులు భావించినట్టుగా ప్రభుత్వ వ్యతిరేకత ఎస్టాబ్లిష్ అవ్వడం. నాకు తెలిసి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మేమున్నటువంటి అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ నుంచి కూడా, ఇక్కడ నుంచి కూడా కొంతమంది స్పెషల్ గా ఈ ఓట్ వేయడం కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బెంగాల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు ఈవెన్ సెక్యూరిటీ దగ్గర నుంచి మామూలు మంచి ఐటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి ఓట్ వేయడానికి వెళ్ళారు. అంటే అది పూర్తి వ్యతిరేకతనేనా? ఎలా అర్థం చేసుకోవాలి? నంబర్స్ ఒకసారి చెప్తారా సార్ మీరు? మిగతా వాళ్ళకంటే కూడా అసలు ఎలా ఉంది తమిళనాడు అండ్ బెంగాల్ ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? సాయి గారు, ఫస్ట్ మనం డిలీషన్స్ గురించి మీరు కరెక్ట్ చెప్పారు. నేను దీని గురించి ముందు కూడా చెప్పాను. మీకు మ్యాథమెటిక్స్ లో ఒక స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ మనం ఈక్వేషన్స్ చేస్తున్నప్పుడు 100 ఈజ్ టు 80 అంటే 100 మంది ఓట్ చేశారు లాస్ట్ టైం, 80% ఓటింగ్ జరిగింది అంటే 80 మంది ఓటేశారు, 70 మంది ఓటేశారు అనుకోండి. 100 ఈజ్ టు 70 ఈజ్ టు 90 ఎందుకంటే 10 లక్షల మందిని తీసేశారు. యాక్చువల్లీ 60, 70, 80, 90, 97 లక్షల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. వెస్ట్ బెంగాల్ గురించి చెప్తున్నాను నేను. తమిళనాడు 74. అప్పుడు ఏమవుతుందంటే బేస్ తగ్గిపోతుంది సాయి గారు. 100 ఉన్నది సడన్లీ ఇట్ బికమ్స్ లెస్ బై అబౌట్ 80. అప్పుడు మీరు ఈవెన్ 70% ఓట్ యాక్చువల్లీ పడితే నంబర్స్ ఎక్కువ కనిపిస్తుంది, పర్సంటేజ్ వైజ్ మీకు ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు పర్సంటేజ్ వైజ్ చాలా ఎక్కువ చూపిస్తుంది, 92%. ఓకే, ఇదేంటి లాస్ట్ టైం జరిగిన దానికన్నా ఆల్మోస్ట్ లాస్ట్ టైం 82.4 ఉండే సాయి గారు. 82.4% వెస్ట్ బెంగాల్లో ఓటు పడ్డాయి లాస్ట్ టైం. ఈసారి 92% పడ్డాయి. అప్పుడు మీరేం క్యాల్కులేట్ చేస్తారు? 10% ఎక్కువ అయింది. ఓకే, కానీ మీరు యాక్చువల్ నంబర్స్ చూస్తే నంబర్ కూడా పెరిగింది కానీ వెరీ మినిస్క్యూల్. వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం 3.1 crore 3.1 crores సాయి గారు. 3 కోట్ల ఒక 10 లక్షల ఓట్లు పడ్డాయి లాస్ట్ టైం. ఈసారి 3 కోట్ల 30 లక్షల మంది ఓట్ చేశారు అంటే 20 లక్షల మంది ఎక్స్ట్రా ఓట్ చేశారు ఈసారి. పర్సంటేజ్ పెరిగింది 10%. ఓకే, 10% ఆఫ్ 6 crores షుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 60 lakhs. అది జరగట్లేదు. మేబీ సెకండ్ ఫేజ్లో ఇంకొక 20 లక్షలు వస్తుంది అనుకోండి, 40 లక్షలు. బట్ పర్సంటేజ్ అండ్ యాక్చువల్ నంబర్స్ వేరీ అవుతుంది. ఇది మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ చూడాల్సి వస్తుంది సాయి గారు. ఎందుకంటే మిద్నాపూర్ కానీ, ముర్షిదాబాద్ కానీ, మాల్డా, 24 పర్గనాస్, కల్కత్తా పక్కన ఉన్న ఏరియాస్ అంతా ఇది హెవీలీ ముస్లిం పాపులేటెడ్ ఏరియాస్. లాస్ట్ టైం సాయి గారు 2021లో మమతా బెనర్జీ వాళ్ళ టీఎంసీ అండ్ బీజేపీ నడుమిట్లో ఉన్న ఓటింగ్ నంబర్స్ అంటే వీళ్ళకి పడిన ఓట్లు, బీజేపీకి పడిన ఓట్లు, ఐ థింక్ ఇట్స్ 2.8 crores మమతా బెనర్జీ టీఎంసీకి వచ్చింది, బీజేపీకి 2.2 crores వచ్చింది. అండ్ 60 లక్షల డిఫరెన్స్ ఉంది సాయి గారు ఇద్దరు నడుమిట్లో. 97 లక్షల మందిని తీసేశారు లిస్ట్ నుంచి, దాని నుంచి 20 లక్షల మంది ఎక్కువ ఓటేశారు. సో ఎఫెక్టివ్లీ ఇట్స్ అరౌండ్ 70 lakhs అనుకోండి ఇప్పుడున్న నంబర్ ప్రకారం. కానీ ఇంకా రావాల్సి ఉంది, నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో వచ్చినప్పుడు ఇంకా తగ్గుతుంది ఆ నంబర్లు. మమతా బెనర్జీకి వరి ఎక్కడ వస్తుందంటే సాయి గారు, ఈ మెజారిటీ అంటే మీరు యావరేజ్ ఒక కాన్స్టిట్యున్సీ 294 డివైడెడ్ బై మీరు ఒరిజినల్ 97 lakhs తీస్తే మీకు అరౌండ్ 30,000 పర్ కాన్స్టిట్యున్సీలో ఓటర్స్ తీసేశారు, 30,000 మందిని. నా ఒక కాన్స్టిట్యున్సీలో 15,000 ఓట్లో, 10,000 ఓట్లో, 20,000 ఓట్లతో లాస్ట్ టైం కలిసిన టీఎంసీకి టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా 30,000 పోయింది అక్కడి నుంచి. మీరు కొత్త ఓటు తీసుకురావాల్సి వస్తుంది మీకు గెలవాలంటే. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ సాయి గారు. ఇది అన్ఫార్చునేట్లీ మన తెలుగు న్యూస్ ఛానల్స్ ఇది అనలైజ్ చేయలేదు, కానీ మనం డెఫినెట్గా దీని గురించి మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ ఇది. వెస్ట్ బెంగాల్, తమిళనాడులో అంత పెద్ద ప్రాబ్లం లేదు, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎందుకంటే తమిళనాడు మీకు గౌండర్లు, వణియార్లు, చాలా మటు కమ్యూనిటీ బేస్డ్ ఓటింగ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ రిలీజియస్ బేస్డ్ ఓటింగ్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, మీ ఫ్లాట్ నుంచి చాలా మంది వెళ్ళారండి. సాయి గారు స్పెషల్ ట్రైన్స్ నడిపించారు సాయి గారు, స్పెషల్ ట్రైన్స్.
దాంట్లో చాలా మంది దగ్గర అడిగారు, మీరు చదువుకున్న వాళ్ళ గురించి చెప్పారు, ఐటీ పని చేస్తున్నారు. నార్మల్ లేబరర్స్ కూడా వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఏం భయపడుతున్నారంటే, వాళ్ళకొక మెసేజ్ పంపించారు టీఎంసీ వాళ్ళు, మీరు రాకపోతే నెక్స్ట్ టైం మీ ఓట్లు ఉండవు, ఎస్ఐఆర్లు తీసేసినట్లు మీ ఓట్లు కూడా పోతాయి లాస్ట్ టైం అని చెప్పి. ఓకే. అదొక నెగటివ్ క్యాంపెయిన్ నడిపించారు. అదొక రాంగ్ క్యాంపెయిన్ అది. ఓకే, వెళ్ళారు, ఓటేశారు. దట్ ఇస్ నాట్ అందరూ వెళ్ళలేరు, కానీ చాలా మంది వెళ్ళారు. ఐ మీన్ ప్రతి ఎలక్షన్కి ఇది జరుగుతుంది, మనం చూస్తూనే వస్తున్నాం అనమాట. కానీ వెస్ట్ బెంగాల్ ఇదొకటి సాయి గారు. సో లాస్ట్ టైం కన్నా ఈసారి బీజేపీ టీఎంసీకి మీరు వాళ్ళు చూడాల్సింది అంటే దే హ్యావ్ టు విన్. ఎందుకంటే ఈ 154లో వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్ చాలా ఉన్నాయి సాయి గారు. మనకు తెలిసిందే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్ అంతా నార్థర్న్ బెంగాల్లో ఉంది. అది మీరు చూస్తుంటారు. దట్ ఈస్ బేసిక్లీ మన అలీపుర్ద్వార్, డార్జిలింగ్, కలింపాంగ్, కూచ్ బిహార్, ఈ ఏరియాస్లో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉందన్నమాట. కానీ అక్కడ కాకుండా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ కాని ఏరియాస్ అంటే మీకు కల్కట్టా చుట్టుపక్కల ఏరియా 126 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సాయి గారు. అరౌండ్ కల్కట్టా అండ్ 24 పర్గనాస్ నార్త్ అండ్ సౌత్ అన్ని కలిపి అక్కడ మమతా బెనర్జీ హార్డ్ కోర్ సపోర్ట్ ఎక్కడ ఉంది. లాస్ట్ టైం ఆ 126లో హర్ పార్టీ టీఎంసీ 85-86 సీట్లు గెలిచారు సాయి గారు, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే అక్కడ మైనారిటీ డామినేటెడ్, ఇంకోటి అక్కడ ఎస్సీ కమ్యూనిటీ డామినేటెడ్ ఒకటి ఉంటుంది. ఓకే, అది మమతా బెనర్జీకి చాలా మటుకు ఇట్ హస్ బికమ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్. అక్కడ బీజేపీ స్కోర్ చేస్తేనే బీజేపీకి ముందుకు వెళ్ళగలుగుతారు. దాట్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మైనారిటీ ఓట్స్ బీజేపీకి వెళ్ళదు. బీజేపీ ఒక్కటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే మాకు బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెం ముస్లిం ఓట్లు తీసుకెళ్ళిపోతారు. అది జరగట్లేదు. మీరు చూడండి సాయి గారు, ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక టైంలో 2016 అనుకుంటాను అయ్యా, టీఎంసీకి 211 సీట్లు వచ్చినాయి సాయి గారు. ఓకే, కాంగ్రెస్కి ఆ టైంలో మనం చూసాం దే పర్ఫార్మ్ వెరీ బ్యాడ్లీ. ఫస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి 44 సీట్లు ఉండే ఆ టైంలో, ఇమ్మీడియట్లీ మమతా బెనర్జీ వస్తుంది. లెఫ్ట్ ఫ్రంట్కి 32 ఉండే, బీజేపీకి 3 సీట్లు ఉండే సాయి గారు. ఆ టైంలో 3 సీట్లే ఉండే. అక్కడి నుంచి బీజేపీ పర్ఫార్మెన్స్ చూడండి, 75కి వచ్చారు, మళ్ళీ 77కి వచ్చారు. సో ఇప్పుడు లాస్ట్ 2021 ఎలక్షన్లో 215 సీట్లు టీఎంసీ గెలిచారు, బీజేపీ 77 సీట్లు గెలిచారు, కాంగ్రెస్ 0, సిపిఎం 0. ఆలోచించండి, 0 and 0. ఆఫ్ కోర్స్ ఆ లెఫ్ట్ అలయన్స్లో ఏదో ఇంకొక పార్టీ గెలిచారు, కానీ సిపిఎంకి 0. ఇది 34-35 సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి 0 సీట్స్ వస్తున్నాయి సాయి గారు. కరెక్ట్. దిస్ షోస్ దట్ ఆ కమ్యూనిస్ట్ భావజాలం అనేది లేదు వెస్ట్ బెంగాల్. దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కేరళ. కేరళలో ఇప్పుడు కూడా మీరు ఎంత తప్పు పట్టినా కానీ పినరాయి విజయన్ కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళకి హార్డ్ కోర్ ఫాలోయింగ్ ఉంది సాయి గారు. 3 జనరేషన్స్ నుంచి వాళ్ళ కోసం ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఈఎంఎస్ నంబూదిరిపాడ్ ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా పార్టీ విలేజెస్ ఉన్నాయి సాయి గారు. మొన్న దాకా ఒక 10 సంవత్సరాల ముందు దాకా ఈ పార్టీ గ్రామాల్లో మీరు ఎంటర్ చేయలేరు. మీరు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరు ఎంటర్ చేయలేరు ఆ విలేజెస్. అంత స్ట్రాంగ్ భావజాలం ఉంది అక్కడ. ఇప్పుడు కూడా ఎక్కడ కాకుండా వాళ్ళకి 34-35% ఓట్స్ డెఫినెట్గా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టర్స్ నుంచే పడుతుంది. కమ్యూనిస్ట్ సిపిఎం అంటే లెఫ్ట్ ఫ్రంట్. అప్పుడు అది ఎందుకు వెస్ట్ బెంగాల్లో రాలేదు సాయి గారు? జ్యోతిబాసు గారు ఉన్నారు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య. ద ప్రాబ్లమ్ ఇస్ మమతా బెనర్జీ ఏం చెప్తారు, కంప్లీట్ ఓట్ బ్యాంక్ తీసుకెళ్ళిపోయారు సాయి గారు. మీరు ముస్లిమ్స్ని తీసుకోండి, కొన్ని కాన్స్టిట్యున్సీలో ముషీదాబాద్, మాండా ఏరియాలో 60% ముస్లిమ్స్ ఉన్నారు, 50% ఉన్నారు, 40% ఉన్నారు. మీకు మన ఎలక్ట్రల్ పాసిబిలిటీలు ఎప్పుడు మనకు తెలుసు 33% కన్నా ఎక్కువ ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ 100% ఆ మైనారిటీ డామినేటెడ్ పార్టీ తీసుకెళ్ళిపోతారు. మన ఓల్డ్ సిటీలో ఎంఐఎం లాగానే ఇక్కడ మమతా బెనర్జీ. ఈవెన్ ఎంఐఎం మీకు గుర్తుంటుంది, సంబాల్ ఏరియాలో బీహార్లో 5 సీట్లు గెలిచారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అక్కడున్న ప్రజలు ఏం చూసుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు మా కోసం, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఓటేస్తున్నాం, మనం ఎంఐఎంకి వేద్దాం ఈసారి అని చెప్పి అదే చేశారు వాళ్ళు. దీనికన్నా ముందు కూడా చేశారు. లాస్ట్ ఎలక్షన్ ఆల్సో దే వాన్ 5 సీట్స్ అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది మమతా బెనర్జీ ద కంప్లీట్ చంక్ అనమాట. ఆమె ఆ ఓట్లన్నీ తీసుకెళ్ళిపోయింది. ముస్లిం ఓటు కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఓట్లు మొత్తం తీసుకెళ్ళిపోయింది అనమాట. అది మమతా బెనర్జీ అన్నిటికన్నా. బీజేపీకి ఈ ముస్లిం ఓట్లు ఎప్పుడు రాదు, సో దే కెన్ ఫర్గెట్ అబౌట్. కానీ ఇప్పుడు మీరు బీజేపీ అండ్ వెస్ట్ బెంగాల్లో వీళ్ళ డిఫరెన్స్ చూస్తే ఎప్పుడు 10% ఉంటుంది సాయి గారు. 10% మంది ఇప్పుడు 215 సీట్లు కలిసినప్పుడు 2021లో టీఎంసీ ఓట్ పర్సంటేజ్ 48.2 సాయి గారు. అదే టైంలో బీజేపీ ఓట్ పర్సంటేజ్ 38.15. ఈ బీజేపీ ఓట్ పర్సంటేజ్ ముందు 3 ఎలక్షన్ల ముందు 10% ఉండే. 10% నుంచి ఇవాళ 38కి వచ్చారు. అంటే 28% ఓట్లు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? కంప్లీట్గా సిపిఎం వైపౌట్ అయిపోయారు, వాళ్ళకి 2%, 3% వస్తుంది. కాంగ్రెస్ కూడా వైపౌట్ అయిపోయారు. ఈ షిఫ్టింగ్ ఆఫ్ ఓట్స్ మొత్తం
ఒక నాన్ ఎంటిటీ నుంచి బీజేపీ ఒక ఆపోజిషన్ గా మిగిలింది. దానికోసం అమిత్ షా గారు 2 వారాలు అక్కడ కూర్చున్నారు వెస్ట్ బెంగాల్లో ఈసారి. దే వాంట్ మేక్ ష్యూర్ దాట్ కంప్లీట్ నార్త్ అని కాదు, మీరు కౌంట్ చేసుకుంటూ వస్తే మీరు హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బీహార్, యూపీ, అస్సాం, ఆ బెల్ట్ మొత్తం పోయింది. ఒక జార్ఖండ్ మిగిలిపోతే మిగతా అన్ని బీజేపీ దగ్గర ఉంది, అండ్ వెస్ట్ బెంగాల్. సో ఎక్కడ లేని అది బీజేపీ అర్థం చేసుకోవాలి సాయి గారు. ఒకటి లాట్ ఆఫ్ పొలిటికల్ కామెంటేటర్స్ చాలా మంది చెప్తుంటారు ఇవి. వాళ్ళకు మున్సిపల్ ఎలక్షన్ని కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్ కూడా మొత్తం ఎఫర్ట్ పెడతారు దాంట్లో. వాళ్ళ దోపర్చి సిస్టమ్ కానీ, వాళ్ళ కార్డర్స్ కానీ అన్ని. అది నేర్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు లైట్ తీసుకుంటారు. మున్సిపల్ ఎలక్షన్ కాదా, ఏం కాదులే, పక్క 2,000-3,000 రూపాయలు పంచి పెడదాం ఒక్కొక్కరికి, మనకు ఓటేస్తారు. వెస్ట్ బెంగాల్ అదే తప్పు చేశారు వీళ్ళు. ఎందుకంటే మీరు ఉన్నదాకా మీరు ఉన్నారంతే, మీరు లేనప్పుడు లేరంతే. ఫినిష్. ఏ రోజు బుద్ధదేవ్ భట్టాచార్య కానీ వీళ్ళు సీరియస్గా తీసుకోలేదు వెస్ట్ బెంగాల్. అఫ్కోర్స్ మమతా బెనర్జీకి చాలా నెగటివ్స్ ఉంది, దాంట్లో లేదు, అని తప్పలేదు. ఇండస్ట్రియలైజేషన్ అనేది వెస్ట్ బెంగాల్లో లేదు. ఈ ఎలక్షన్లో అన్నిటికంటే పెద్ద ఇష్యూ సాయి గారు ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. కరప్షన్ కాదు, కరప్షన్ అక్కడ ఎండమిక్ వెస్ట్ బెంగాల్. అది సిపిఎం వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఉంది. వైలెన్స్ సిపిఎం వాళ్ళు ఉన్నప్పుడు కూడా మర్డర్లు, రేపులు చాలా జరిగినాయి. అప్పుడు ఆర్జీ కార్ కేసు చూసాం మనం, సందేశ్ ఖాళీ చూసాం మనం. కానీ అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ సాయి గారు, ఉద్యోగం లేదు, ఒక కంపెనీ ఒకటి ఉండదు. అనదర్ వర్షన్ ఆఫ్ కేరళలో ఉన్నారు, కేరళ నుంచి బయటికి వెళ్ళి పనిచేస్తారు నాలాంటి వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో కూడా అంతే, వాళ్ళు బయటికి వెళ్ళి వెస్ట్ బెంగాల్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది. అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు అంతే, వీళ్ళందరూ బయట పనిచేస్తారు. సో మమతా బెనర్జీ కరెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది సాయి గారు ఆ పర్టికులర్ భావజాలాన్ని. ఒకసారి అడిగారు మమతా బెనర్జీ దగ్గర, మీరు ఎందుకు టీఎంసీ సెటప్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళే కదా మీరు అంతా. మమతా బెనర్జీ అన్నారు, ఇందిరాగాంధీ గై, రాజీవ్ గాంధీ గై, ఇప్పుడు ఏం మిగిలింది కాంగ్రెస్లో అంటూ. ఆలోచించండి, ఇట్స్ అ కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. ఇది ఇటువైపు మీకు గుర్తుంటుంది, పవార్ గారు ఆయన సోనియా గాంధీ ఫారినర్ అని చెప్పి బయటకు వెళ్ళి కొత్త పార్టీ పెట్టుకున్నారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ. ఇటు మమతా బెనర్జీ లీడర్లే లేని పార్టీలు అని చెప్పి నేనే లీడర్ అయిపోతున్నా అని చెప్పి బయటకు వచ్చింది. అఫ్కోర్స్ మమతా బెనర్జీకి నెగటివ్ ఇమేజ్, సింగూర్ ఇస్ అ బిగ్ నెగటివ్ ఇమేజ్ ఎప్పుడు కూడా మమతా బెనర్జీ. ఇండస్ట్రియలైజేషన్ కాకపోవడం వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు ఇది ఒక ట్రాజడీ. కానీ మార్పులు వస్తుందంటే బీజేపీకి 77 నుంచి లాస్ట్ టైం వచ్చిన దాకా నా అంచనా ప్రకారం ఒక 120 దాకా రావచ్చు. అంటే 120 కదా, 110 దాకా రావచ్చు. కానీ దానికన్నా పైన 120 రావాలంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కడ స్ప్లిట్ అయితే బాగుంటుంది, అక్కడ ఓఎస్సీ గారు వెళ్ళి కొంచెం స్ప్లిట్ చేస్తే బాగుంటుంది. కానీ ఎన్ని ఓట్లు తీసుకెళ్ళగలరో అది చూడాల్సింది అన్నమాట. బెంగాల్లో చూసాం, బీహార్లో చూసాం, అస్సాంలో చూసాం. ఎప్పుడు అంటారు ఓవైసీ ఈజ్ అ బీ టీమ్ ఆఫ్ బీజేపీ అని. ఆయన లాజిక్ క్లియర్ సాయి గారు, నేను ఒకసారి మాట్లాడాను కూడా ఆయనతో. ఆయన అన్నారు, ఐ డోంట్ వాంట్ బి ఎ చార్మినార్ పార్టీ, ఐ వాంట్ బి అన్ ఆల్ ఇండియా పార్టీ. అది క్లియర్, ఆయన ఆబ్జెక్టివ్ క్లియర్. ఇన్ని రోజులు చార్మినార్లో ఓట్లు అడుగుకుంటాం మేము, మాకు వస్తుంది ఆ ఓట్లు ఎట్లయినా. మేము బయటికి వెళ్ళి ఔరంగాబాద్ కానివ్వండి, మిగతా చోట్ల మేము పోటీ చేసి సంభాజీనగర్లో నౌ దే ఆర్ విన్నింగ్. మహారాష్ట్రలో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు లోకల్ బాడీ ఎలక్షన్లో. ఆయన లాజిక్ అది. కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, ముస్లిమ్స్ అసలు పట్టించుకోలేదు. ఐఎమ్ ద న్యూ సేవియర్ ఫర్ యూ, నేనే వచ్చేస్తాను, నేనే మిమ్మల్ని చూసుకుంటాను, ఆ లాజిక్ తీసుకొచ్చారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.